హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈ వీడియోలో మనం పోటీ పరీక్షలకు ఉపయోగపడే లైట్ ఇయర్ గురించి తెలుసుకుందాం. కాంతి సంవత్సరం. లైట్ ఇయర్ అంటే కాంతి శూన్యంలో ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం. కాంతి సంవత్సరం అనేది కాలం కాదు, అది దూరాన్ని కొలిచే ఒక యూనిట్. ఖగోళ శాస్త్రంలో నక్షత్రాలు, గెలాక్సీల మధ్య అతిపెద్ద దూరాలను కొలవడానికి వాడతారు. 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 9.46 ట్రిలియన్ కిలోమీటర్కు సమానం. కాంతి సెకనుకు సుమారుగా 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగంతో ఒక పూర్తి సంవత్సరం పాటు ప్రయాణించినప్పుడు ఎంత వస్తుందో అదే ఒక కాంతి సంవత్సరం. అంతరిక్షంలోని దూరాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కిలోమీటర్లు లేదా మైళ్ళలో చెప్పడానికి కుదరదు. అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు కాంతి సంవత్సరాన్ని కొలమానంగా వాడతారు. ఒక కాంతి సంవత్సరం సుమారుగా 9.46 ట్రిలియన్ కిలోమీటర్లు లేదా 5.88 ట్రిలియన్ మైళ్ళకు సమానం. మనకు దగ్గరలోని నక్షత్రమైన ప్రోక్సిమా సెంటారీ దాదాపుగా 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అలాగే మనకు దగ్గరలో ఉన్న ఆండ్రోమెడా గెలాక్సీ 2.5 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కాంతి వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల లెక్కన నిమిషానికి 180 లక్షల కిలోమీటర్లు, గంటకు 108 కోట్ల కిలోమీటర్ల దూరం, రోజుకు 2592 కోట్ల కిలోమీటర్ల దూరం, సంవత్సరానికి 9,50,000 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కాంతి సంవత్సరాన్ని ఒక వ్యక్తి అంటూ కనుగొనలేదు, కానీ ఫ్రెడరిక్ విల్హెల్మ్ బెసెల్ అనే జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త 1838 సంవత్సరంలో ఖగోళ శాస్త్ర కొలమానంగా కాంతి సంవత్సరం అనే పదాన్ని ఉపయోగించిన మొదటి వ్యక్తి. డానిష్ ఖగోళ శాస్త్రవేత్త ఒలే రోమెర్ 1676 సంవత్సరంలో కాంతికి పరిమిత వేగం ఉందని మొదటిసారిగా లెక్కించారు. తర్వాత బ్రాడ్లీ, మ్యాక్స్వెల్ వంటి శాస్త్రవేత్తలు దాని వేగాన్ని మరింత ఖచ్చితంగా లెక్కించారు. ఫ్రెడరిక్ బెసెల్ 1838లో 61 సిగ్నీ అనే నక్షత్రం దూరాన్ని కొలిచి కాంతి ఆ దూరాన్ని ప్రయాణించడానికి సుమారు 10.3 సంవత్సరాలు పడుతుందని వివరించడానికి కాంతి సంవత్సరం అనే పదాన్ని ఉపయోగించారు. కాబట్టి బెసెల్ కాంతి సంవత్సరాన్ని కనుగొనలేదు, కానీ ఖగోళ శాస్త్రంలో కొలత యూనిట్గా దీనిని ప్రవేశపెట్టారు. ఫ్రెండ్స్, వీడియోలోని కంటెంట్ ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.